జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక మెరుపు దాడులతో దేశంలో పరిస్థితి ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా మారిపోయిందా? ఈ మెరుపు దాడుల దెబ్బతో ఒక్కసారిగా బీజేపీ సీట్లు పెరగనున్నాయా? నిన్నటి వరకు బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న దగ్గర కూడా ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారిందా? ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఏం చెబుతోంది? యూపీలో బీజేపీ పుంజుకుందా? మహాకూటమికి 15 స్థానాల కోత పడిందా? ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఏం చెబుతోంది? పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడుల అనంతరం ఉత్తరప్రదేశ్లో బీజేపీ పుంజుకుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ తాజా సర్వే వెల్లడించింది. లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలటం ఖాయమని అదే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో తేల్చింది. వైమానిక దాడుల తర్వాత మరోసారి సర్వే నిర్వహించగా యూపీలో బీజేపీ పరిస్థితి మెరుగుపడినట్లు వెల్లడైందని ఆ సంస్థ పేర్కొంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ 12 సీట్లు అదనంగా గెలుచుకుని మొత్తం 41 సీట్లు సంపాదించగలదని సర్వే వెల్లడించింది. ఆ పార్టీకి 40.95% ఓట్లు వస్తాయని తెలిపింది. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. వైమానిక దాడులకు ముందు నిర్వహించిన సర్వేలో బీజేపీకి 29 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. 2014లో 42.63% ఓట్లతో బీజేపీ 73 సీట్లను గెలుచుకుంది. మహాగఠబంధన్ కు 49 సీట్లు వస్తాయని తొలి సర్వే వెల్లడించింది. ఇందులో 14 కోల్పోయి 35 స్థానాలకు పరిమితమవుతుందని మలి సర్వే చెబుతోంది. వైమానిక దాడుల కంటే ఆర్థిక అంశాలు ప్రధానమని సర్వేలో పాల్గొన్న 42% మంది అభిప్రాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాతి పరిణామాలు తమ నిర్ణయంపై ప్రభావం చూపుతాయని 24% మంది తెలిపారు. కశ్మీర్ వివాదం పరిష్కారానికి పాకిస్తాన్తో యుద్ధమే మార్గమని 62% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దు వెంబడి ఉగ్ర శిబిరాలను ప్రభుత్వం వ్యూహాత్మకంగా టార్గెట్ చేయాలని 25.79% మంది సూచించారు. ఏదేమైనా గతంలో యడియూరప్ప చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత గాలి బీజేపీకి అనుకూలంగా వీస్తోందన్నది సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పుడున్న ఈ యుద్ధం వేడి ఇంకా ఎన్నాళ్లు ఉంటుంది అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే కాంగ్రెస్ సహా ఇతర పక్షాలన్నీ వైమానిక దాడిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలి అంటూ నిలదీస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దానికి పొంతన ఉండటం లేదని అంటున్నాయి. అంతేకాకుండా మన్మోహన్ హయాంలో ఉగ్రదాడి జరిగితే దాన్ని ప్రభుత్వ అసమర్థతగా చిత్రీకరించిన మోదీ ఇప్పుడు పుల్వామా దాడికి బాధ్యత వహించరా అంటూ ప్రశ్నిస్తున్నాయి. యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోయి ఎన్నికల వేడి మళ్లీ ఊపందుకుంటూ రాజకీయ పరిస్థితుల్లో మార్పులొస్తాయి. అప్పుడు వైమానిక దాడి సహా అనేక ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎలా అయితే గత కొద్ది రోజుల్లో ఎన్డీఏ పుంజుకుందో విపక్షాల ప్రశ్నలు ప్రజల్లోకి వెళితే అంతే త్వరగా మార్పులు వస్తాయంటున్నారు రాజకీయ నిపుణులు.